ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తల్లికి వందనం పథకంలో అంటే ఏపీలో అనేక పథకాలు అయితే హామీ ఇచ్చారు. అందులో భాగంగా తల్లికి వందనం అంటే చదువుకునే విద్యార్థులకు సంబంధించి 15,000 రూపాయలు అయితే అకౌంట్లో వేస్తామన్నారు. ఆ తల్లికి వందనం పథకంలో చంద్రబాబు భారీ ట్విస్ట్ ఇచ్చారని చెప్తున్నారు. ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై కసరత్తు మొదలుపెట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 అమలు చేస్తామని నాడు హామీ ఇచ్చింది. అందులో భాగంగా 4,000 పెన్షన్లను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తుంది. 4,000 రూపాయల పెన్షన్ అనేది. ఇక తల్లికి వందనం పేరుతో బడులకు వెళ్లే విద్యార్థుల తల్లులకు 15,000 రూపాయల చొప్పున ఇచ్చేలాగా ప్రకటించిన హామీ పైన కూడా తాజాగా ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు అందులో కొన్ని సందేహాలు చర్చగా మారుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి పేరుతో బడులకు వెళ్లే పిల్లల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసింది. పథకం కింద 15,000 ఇస్తామని చెప్పిన నిర్వహణ ఖర్చుల పేరుతో 1,000 మినహాయించి 14,000 తల్లుల ఖాతాలో వేసింది. అదే సమయంలో ఆ తల్లికి 2 పిల్లలున్నా ఒక్క పిల్లలకు మాత్రమే ఈ పథకం అమలయ్యేది. అయితే టీడీపీ హామీ ఇచ్చిన సూపర్ 6లో తాము ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఇస్తామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు, పవన్ సైతం ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రచారం అయితే చేశారు. ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. అందులో తల్లికి వందనం పథకం అమలులో భాగంగా ఒక్కో తల్లికి 15,000 ఇవ్వనున్నట్లు పేర్కొంది. పథకం అమలు మార్గదర్శకాలతో అధికారికంగా జీవో నెంబర్ 29ను కూడా విడుదలైంది. ఎన్నికల సమయంలో ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమలు చేస్తామని చెప్పి జీవోలో ఈ విధంగా ప్రస్తావన చేయడంపై ఇప్పుడు లబ్ధిదారుల్లో చర్చ సాగుతోంది. ఒక్కో తల్లికి 15,000 అని ప్రస్తావన చేయడం ద్వారా ఒక్కరికి అమలు చేస్తారా అనే సందేహాలు ఇప్పుడు మొదలయ్యాయి అంటున్నారు. ఈ పథకం పైన టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చర్చ మొదలైంది. బడులు మొదలైన సమయంలో విద్యా కిట్లతో పాటుగా తల్లికి వందనం అమలు చేయాలంటూ డిమాండ్లు వచ్చాయి. తొలుత ప్రభుత్వ పాఠశాలలో చదివే వారికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారనే ప్రచారం సాగింది. కానీ తాజా మార్గదర్శకాల్లో అలాంటి షరతులు ఏమీ లేవు. గత ప్రభుత్వ తరహాలోనే అమలు కోసం నిర్దేశించిన డాక్యుమెంట్లు, హాజరు శాతం గురించి స్పష్టం చేశారు. అయితే పథకం ఒక్క బిడ్డకే ఇస్తారా, మరి ఎన్నికల హామీ మేరకు అందరికీ అమలు చేస్తారా అని స్పష్టత ఇవ్వాలని లబ్ధిదారులు అయితే కోరుతూ ఉన్నారు.